ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో ఉన్నాము. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలన వార్తలాగా జరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా గీతాంజలి ఆత్మహత్య గల కారణాలను రకరకాలుగా చెప్తూ గీతాంజలి మరణానికి దారితీసిన పరిస్థితులు కేవలం ప్రభుత్వ పథకం అందుకొని కేవలం ప్రభుత్వ పథకాల గురించి చెప్పిన కారణంగా జరిగిన ట్రోల్స్ లో జరిగిన భారీ నష్టానికి కుటుంబ సభ్యులు కన్నీరు మన్నరవుతున్నారు. ఆ కుటుంబ సభ్యులతో ఇప్పుడు మనం ఉన్నాము. అసలు ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, గీతాంజలి మరణానికి గల కారణాలని కొన్ని విషయాలు మనం ప్రస్తుతం కనుక్కుందాం. నమస్తే. తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి చూస్తానే వింటానున్నారు. మిమ్మల్ని ఎంతో మంది మీడియా ప్రతినిధులు వచ్చి కలుస్తా ఉన్నారు. దాని తగ్గట్టు మీరు మిమ్మల్ని మీ బాధని పంచుకోవడానికి కానీ మీ బాధ ఎంత అని చెప్పడానికి కానీ కొలవనం లేదు. కాబట్టి మీకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు, ఎవరైనా విధాలు చెప్పినా. కాకపోతే మీరు పడుతున్న మనోవేదన ఇంత దారి తీస్తాయని మీరు అసలు అనుకున్నారా? ఈ పథకాలు అందుకున్న కానించి, గీతాంజలి పథకాలు అందుకున్న కానించి ఆమె పడుతున్న ట్రోల్స్ మీ దృష్టికి వచ్చేదాకా మీ దృష్టికి అసలు ఎప్పుడైనా వచ్చిందా? మీ దృష్టికి రావడానికి ప్రయత్నించారు గీతాంజలి గారు? ఇప్పుడు ఏమి చెప్పిన బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి, కేవలం గుడ్ కామెంట్స్ మాత్రమే చెప్పింది. ఇలాగా అందులో అందరం కలిసి ఒక 30 మంది దాకా వెళ్ళాము. అందులో నన్ను ఒక్కడిని పేజీకి పిలిచారు, డైలీ పైకి నాకే ఇచ్చారు ఫస్ట్, అది ఇదని ఇలాంటి హ్యాపీనెస్ చెప్పింది. హ్యాపీగా ఇంటర్వ్యూ కూడా నేనే చేశాను, నన్ను పిలిచారు అని చెప్పింది. అన్ని హ్యాపీగా చెప్పింది. అవి చెప్పింది కానీ బ్యాడ్ కామెంట్స్ గురించి నేను చెప్పలేదు. అంటే ఈ ప్రభుత్వ పథకం అందుకోక ముందు మీ కుటుంబం కానీ మీరు కానీ ఫలానా పార్టీ అనే ముద్ర మీ కుటుంబం మీద ఉందా ఇంతకు ముందు ఎప్పుడన్నా? ఏం లేదు, మేము సాధారణమైన మనుషులం అండి. మా పని మీద మేము చూసుకొని వెళ్ళిపోతాం. ఇవి ఏదో పని చూసుకొని వెళ్తాం, కానీ పార్టీలు ఇవన్నీ తెలుసుకునే నాలెడ్జ్ ఏమి లేదు. ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ మీరు తిరగటం కానీ, ఏ రాజకీయ పార్టీ మీరు ఓట్లు అడగటం కానీ, లేదా అట్లీస్ట్ పంచాయతీ ఎన్నికల లాంటి ఎన్నికలైనా అట్లీస్ట్ మీరు మీ బజార్నైనా పాల్గొనటం కానీ, మీ కుటుంబానికి ఈ పార్టీ అనేటువంటి ముద్ర ఇంత ముందు అయితే ఎప్పుడు లేదు. ఇంతవరకు ఏమి లేదు అలాంటి ముద్ర. మీకు ప్రభుత్వ పథకాలు అనేవి మామూలుగా మీకున్న పథకాలు, మీకున్న ఆర్థిక స్తోమతను బట్టి మీకు ఏదైతే పథకానికి అర్హులో ఆ పథకాలు అలాగే వచ్చినాయి మీకు, అంతేగాని మీకు ఏ పార్టీ వాళ్ళని ఇచ్చింది అయితే కాదు. కానీ ఆ ప్రభుత్వ పథకం అందుకున్న ఆనందంలో గీతాంజలి గారు చెప్పిన విషయాన్ని బట్టి విపరీతంగా ట్రోల్స్ నడవటం అనేది జరిగింది. దానికి మానసికంగా కుంగిపోయి ఈ విధంగా చేసుకున్నారండి. ఎటు చూసినా ప్రచారం జరుగుతుంది. గీతాంజలి గారికి ఎటువంటి మానసిక సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఏమి లేవు కదా? ఇంతవరకు ఏమీ లేవు. నాకు కూడా 4 రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని ఇచ్చినప్పుడే తెలిసింది ఇలా బ్యాడ్ కామెంట్స్ వల్ల తన మానసికంగా ఇలా దెబ్బతింది అని చెప్పేసి. అప్పుడు దాకా తన గురించి నాకు తెలియదు. అసలు ఇదంతా నేను హాస్పిటల్ ఇవన్నీ తిరుగుతున్నా కానీ అసలు విషయం ఏంటి, దేని వలన తను ఇంత సూసైడ్ చేసుకుందన్న విషయం కూడా నాకు ఐడియా రాలే. తర్వాత వాళ్ళు చిన్న చిన్న విషయాలు చెప్తుంటే తర్వాత ఆ మరుసటి రోజు గడిచిన రోజుల్ని అప్పుడు ఆలోచించాను. తను అసలు ట్యూషన్కి టీచర్గా అప్లై చేసుకుంది వెళ్ళటానికి. నేను వాష్రూమ్ కానీ లెగిస్తే 3:30 దాకా, 3ంటికి 3:30లో లైట్ వెలుగుతూ ఉంది. భాష్యం టీచర్గా వెళ్ళటానికి ట్రై చేస్తుంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఏం చదువుకున్నారండి గీతాంజలి గారు? 10th క్లాస్ చదివింది. ఇంత ముందు ఎప్పుడైనా టీచర్ గా ప్రైవేట్ చిన్న చిన్న స్కూల్స్ లో కానీ ట్యూషన్స్ కానీ అలా చెప్పేవాళ్ళ? ఏం చెప్పలేదు, కానీ ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పడం చూసి ఆ ప్రిన్సిపాల్ గారు టీచర్ గా బాగుంటారని చెప్పారు. అది కొద్దిగా దృష్టిలో పెట్టుకుని, దానికి తోడు మాకు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పిల్లలు పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు అంత ఏం లేదు, చిన్న అమ్మాయి స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి కొంచెం ఆర్థికంగా చెయ్యాం. తనే అర్థం చేసుకుని మేమేం కూడా టీచర్ గా చెయ్యి, నీ వంతు ఏం చెయ్యి అని కూడా అంటారు. తన వంతు తనగా ఆలోచించుకొని టీచర్ గా వెళ్దామని డిసైడ్ అయింది. హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది మీరేం పని చేస్తుంటారు? మేము గోల్డ్ వర్క్ పని చేస్తాం. విశ్వబ్రాహ్మణం గోల్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. అందులో కూడా ఏ రోజు పని ఆ రోజే, ఎప్పుడు వచ్చేది అప్పుడే వస్తుంది. అంటే సుమారు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ అయ్యి 11 నడుస్తుంది. 10 పూర్తి అయిపోయింది, 11 నడుస్తుంది. 11 ఏళ్లలో గీతాంజలి గారు చాలా ధైర్యవంతురాలేనా మానసికంగా? అంటే పిల్లలు చిన్న చిన్న సమస్యలు వచ్చినా లేదా కుటుంబాల తరపున ఏదైనా విషయాలు ఆమె చివన పడ్డ మానసికంగా కుంగిపోయే మనస్తత్వం, ధైర్యంగా ఉండే మనస్తత్వం? నాకు ఫుల్ ధైర్యమైన మనిషిది. ఒక బాడీకి వెన్నుపోస ఎంత ముఖ్యం, నాకు తన అటువంటిది. అటువంటి మనిషి నాకు కూడా.
వాళ్ళ వెన్నుపోసుకే నాకు దెబ్బ తగిలింది. అవును. ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేసేది. నాకు చదువు రాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా తన్నే తీసుకొని వెళ్ళేవాడిని. తనే రాసేది విషయం. ఇంగ్లీషు, కర్ణాటక, తెలుగు అంత టాలెంట్ ఉన్న మనిషి. 10th చదివింది కానీ డిగ్రీ ఉన్నంత మెమరీ ఉంది తనకి. అన్ని విషయాల్లో ధైర్యంగానే ఉంటది. పెద్ద పెద్ద వాళ్ళకే నీ సమాధానాలు చెప్పగలదు. ఇలా చేయండి, అలా చేయండి అని. తన విషయానికి తను కుంగిపోయింది. నేనేమో గమనించలేదు. అంతే. ఓకే. మీరు మీరు మొబైల్ వాడుతుంటారు కదా, నేను మొత్తం వాడుతుంటారు కదా. తనే చెప్పింది ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఉంటదని చూపించింది. ఉమ్, ఫోన్ కూడా మన మామూలు కీప్యాడ్ ఫోన్ ఉండేది. ఉమ్, తన వల్ల ఈ ఐడి ఫోన్ ఉమ్, తను చెప్పడం అంటే మనకు అంత మెమరీ లేదు. ఓకే. తనే నాకు కొన్ని నేర్పింది ఓకే. అంటే ఇన్‌స్టాగ్రామ్. మీ దృష్టి దాకా వచ్చిందో లేదో, లేదా మీ కుటుంబ సభ్యుల దృష్టి దాకా వచ్చి ఉండొచ్చు. గీతాంజలి మరణాన్ని ఒక 2 రాజకీయ పార్టీలు రకరకాలుగా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు వాడుకుంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తా ఉన్నారు. మీ దృష్టి దాకా వచ్చే ఉన్నది. ఇది కేవలం అసలు గీతాంజలి మరణానికి ట్రోల్స్ కారణమైతే, ఈ రాజకీయమైనటువంటి ఒక 2 రోజులు జరుగుతున్న రాజకీయ ఘర్షణ, రాజకీయ వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? దీన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు రాజకీయ పార్టీలకు? దీన్ని అందరూ వాడేస్తున్నారు. గీతాంజలి మరణాన్ని రకరకాలుగా వాడుకుంటున్నారు. రకరకాలుగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నారు 2 పార్టీలు. మీరేం చెప్పాలనుకుంటున్నారు రాజకీయ పార్టీ? రాజకీయంగా అదే అందరూ వాడుతున్నారు. నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇలా తెలుగు అంటున్నారు కాసేపు, ఎవరు చేశారో కూడా నాకు పూర్తిగా తెలియదు. ఇంకొందరు ఫారెన్ నుంచి వచ్చిన కామెంట్స్ అని అంటున్నారు. ఇంకొందరు వేరే వేరే పార్టీ వాళ్ళు చేశారు ఇలా అంటున్నారు. ఎవరు చేశారో మాకు తెలియదు. నేనైతే అసలు ఇంతవరకు ఆ వీడియోలు కూడా చూడలేను. అప్పటికి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులను మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇదిగోండి ఇది కాదని. ఆ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే నా గుండెలో రాయి. ఒకసారి అడిగాను కూడా, ఏంట్రా చూపించండి ఒకసారి, ఒకటేనా చూపించండి చూస్తాను నేను అన్నా. అప్పటికి నన్నే అరుస్తున్నారు, పిల్లల సంగతి నెక్స్ట్ ఫ్యూచర్ అదే ఆలోచించవా, ఇవి కాదు ఇది అయిపోయింది అని చెప్పి నాకు చెప్తున్నారు. అది ఎంత నేను పోలీసులకు మా వాళ్ళు చెప్పే విధానమును, వాళ్ళు చూపించే విధానమును, వాళ్ళు పోలీసు చూసే విధానం వాళ్ళు చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. అది ఎంత వాతావరణం చూస్తుంటేనే మీకు గుండె ధైర్యం చాలా. పోలీస్ గారు ఇదేముంది అని అనేస్తారు. ఎంత పెద్ద విషయమైనా వాళ్ళే చూసి ఇలా తలదించడం, న్యాయంగా చూడటం, ఇలా చూపులు కొద్దిగా జాలిగా చూడటం, పాపం అంటాం, ఇలాంటివన్నీ వినేసరికి నాకు అది ఎంత పెద్ద మ్యాటర్ అది నాకు అనిపించింది. నాకు అంటే ఎంత పెద్ద మ్యాటర్. కానీ ఏది కూడా చూడలేదు. ఒకటి చూసి అది కామెడీ చూపించారు, చిన్నవి చూపించండి అసలు ఏంటి అంటే బ్రహ్మానందం కామెడీలు ఇలాంటివి ఉంటాయి ఫన్నీ. పోలీసులా ఇంట్లోనే మా ఫ్రెండ్స్ ఒకటే చూపించారు. బ్రహ్మానందం కామెడీ ఓవర్ యాక్షన్ చేయమాక చిన్న బిట్ది, ఇలాంటివి చాలా వచ్చినాయిలే అని చెప్పి అన్నారు. అంతే. అంటే గీతాంజలి గారు మాట్లాడిన మాటని పథకాల గురించి ఏదో మధ్యలో ఎడిటింగ్ చేసి ఫన్నీగా బ్రహ్మానందం మాట్లాడి కామెంట్ చేస్తున్నట్టు, ఆపు అన్నట్టు అలా అలాంటివి చూపించారు. కానీ ఇంకా ఘోరమైనవి అది నాకు తర్వాత నిన్న తెలిసింది. ఇంకా ఘోరంగా ఉన్నాయి. ఏ అమ్మాయి కాదు అబ్బాయి తట్టుకోడండి అని అన్నారు. ఆ మాటకి నాకు చెవును పడింది. ఇంక అప్పటి నుంచి ఇంకా గుండె దడ వచ్చింది. అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. అది ఓకే. మీకు మీడియా ప్రతినిధులైనా రాజకీయ పార్టీ నాయకులు ఎవరు వచ్చి కలిసారా మీకు? రాజకీయ నాయకులు కూడా వచ్చారు. వైఎస్ గారు, జగన్మోహన్ గారు అయితే అసలు వివరాలు ఏ వాడకుండా ఆయన అమౌంట్ ఇచ్చేశారు, ప్రకటించేశారు 20 లక్షలు అని. తర్వాత మమ్మల్ని తీసుకెళ్లి అసలు విచారణ చేశారు నిన్న. మమ్మల్ని అసలు ఇంట్లోనే ఉందా ప్రాబ్లం, బయట నుంచి ఉందా అని చెప్పి చూశారు. ఎక్కువగా ఈ టీడీపీ జనసేన పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా తరఫున ఎక్కువగా గీతాంజలి గారి ట్రోల్స్ నడిచినది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 2 రోజుల నుంచి ఇంకో రకం చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ టీడీపీ జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి, అసలు ఏం జరిగిందని కనీసం కనుక్కోవటానికైనా ఎవరైతే సోషల్ మీడియా వింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కానీ, ఇటు టీడీపీ జనసేన పొత్తు పార్టీ కానీ వచ్చి మిమ్మల్ని కలవటం కానీ, కనీసం అట్లా సానుభూతి తెలియజేయటం కానీ, ఇలా ఎందుకు జరిగిందని కానీ, మా కారణం కాదు అన్నది కానీ అలా ట్రై చేశారు మిమ్మల్ని చెప్పడానికైనా? ఏం చెప్పలేదు. కానీ ఇది అన్ని పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మనది ర్యాలీ, ఈ సంతాప దినం అందరూ చేస్తున్నారు అది చెప్పారు. తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు, వైఎస్ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, ఇలా చెప్పారు. ఇలా కూడా అన్నారు. కానీ నేను నా కళ్ళతో నేను చూసిన వాళ్ళు ఏదో ఇలా మాట్లాడుకుంటున్నారు.
వీళ్ళు చూశారు, వాళ్ళు చేశారు అది ఇది అంటున్నారు. నేను వివరం అడుగుతా అంటే నా నోరు మూసి చేస్తున్నారు. నువ్వు పిల్లల సంగతి చూడు. మీకు ఎన్ని గంటలకు వచ్చింది ఫోన్ ఆ రోజు? వార్త ఎన్ని గంటలప్పుడు వచ్చింది? అంటే 12:30కి మధ్యాహ్నం. తను ఎప్పుడైతే తను నాకే ఫస్ట్ ఫోన్ చేసింది, ఇక అయిపోయింది, ఎవరికి ఏ ఇబ్బందులు లేవు అన్నట్టు ఇలా మాట్లాడింది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎక్కడ ఉన్నావు అన్నా. అని ట్రైన్ సౌండ్ వినపడింది నాకు. వెంటనే పరిగెత్తుకుంటూ షాప్ నుంచి ఇంటికి వచ్చాం ముందర. ఈ వచ్చేదారిలో 4-5 సార్లు 6-7 సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాను. రెస్పాన్సిబుల్ లేదు, రింగ్ అవుతుంది. తర్వాత 7వ సారి అందులో నుంచే నాకు ఫోన్ వచ్చింది. మా ఆవిడ ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక బెంగాలీ వాళ్ళలాగా మాట్లాడాడు. ట్రైన్ యాక్సిడెంట్, గుంటూరు రైలు అని చెప్పేసి అన్నారు. చెప్పినప్పుడు పూర్తిగా వివరం చెప్పాల. మేము అన్ని తిరుగుతున్నాం. తర్వాత నుంచి ఫోన్ చేసి డెడ్, ఫోను స్విచ్ ఆఫ్ లాగా సిమ్ తీసేసినట్టుగా వచ్చేసింది. ఆ రోజు ఉదయం నుంచి అంజలి గారు మానసిక సంఘర్షణ మీకు అనిపించదు? ఇంట్లో ఉన్న అతని ఛాయలో అనిపించిన అనుమానాలు కానీ, మొత్తం డల్ గా ఉన్నట్టు కానీ, ఏదన్నా అంటే కొన్ని మాటలు వైరాగ్యం వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్తా ఉంటారు కదా సహజంగా ఇంట్లో, ఇలా జాగ్రత్త చూసుకో, పిల్లల్ని జాగ్రత్త చూసుకో, లేకపోతే ఏదో ఒకటి వైరాగ్యం అన్న మాటలు వస్తుంటాయి కదా, అటువంటి వాతావరణం ఆ రోజు ఉదయం నుంచి జరగటం కానీ, ముందు రోజు జరగటం కానీ అలా నా దగ్గర జరగల విషయం ఏంటంటే చుట్టుపక్కల అంతా జరిగింది. ఫోన్లు చేసేసి పిల్లలు మీ దగ్గర వాళ్ళ అక్కయ్యకి అది కూడా ఇందాక పోలీసులు ఎంక్వైరీకి మమ్మల్ని పిలిస్తే ముందర మాట్లాడి వెనక మాట్లాడి ఆ రోజు ఎవరెవరితో మాట్లాడిన వాళ్ళు అందరికీ అడిగారు. అది చెప్తే ఇప్పుడు తెలిసింది. అందరితో చక్కగా ఒకసారి మాట్లాడింది. మెయిన్ వాళ్ళు ఎవరు, హస్బెండ్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పక్కన ఒక ఇల్లు ఉంటది కొద్ది క్లోజ్, పిల్లలకి ఇలాగ చెప్పారు. అది మాకు రాత్రి తెలిసింది ఈ విషయం. మీరే చెప్పినట్టు బయట వార్త వస్తుంది, అర్ధరాత్రి లేసి గీతాంజలి గారు ఏడ్చేవాళ్ళు, అంతేగాని మాతో ఎప్పుడు చెప్పలేదు, బాధపడతా ఉండేది, అర్ధరాత్రి లేచి ఏడుస్తాం. అలా సంఘటనలో ఎదురుగా రివర్స్ లో ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ లో తిట్టడం గానీ, వార్నింగ్ ఇవ్వడం కానీ అలా చేశారా మేడం గారు? అసలు మీకు తెలియదా అని నన్ను అడిగినప్పుడు అప్పుడు అనిపించింది నాకు, తెల్లవారుజామున 3 వాష్రూమ్ లేసి లైట్ వెలుగుతూ ఉంది. ఏంటమ్మా ఇంకా రెడీ పడుకోలేదు అంటే, ఇలాగా వాక్షానికి రెడీ అవుతున్నానండి అని చెప్పింది. తీసేసి పడుకో అని చెప్పి అనుకున్నాను. తర్వాత 6ంటికే లేచి ఫోన్ చూస్తాం. మామూలుగా ఎప్పుడు కొత్త విధానాన్ని, ఒకవేళ నైట్ లేట్ గా పడుకుందనుకో పొద్దున్నే లెగలేదు, పొద్దున్నే లేచిన ఫోన్ పట్టుకోవచ్చు. ఈ 2 కొత్త విషయాలు ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ జరిగింది. ఈ 2 విషయాలు అంటే థింక్ అయింది నాకు అప్పుడు. నన్ను అడిగారు, నీకు ఏం తెలియలేదా అసలు, ఏమి బాధపడుతున్నట్టు కానీ, బాధపడుతున్నట్టు ఏం కనపడలేదు, జ్వరం వచ్చినట్టు, నీరసం అయితే అయ్యింది. పనులు అయితే మామూలుగా చేస్తుంది, పిల్లలకి జడలేస్తుంది, మాకు టీ పడుతుంది, మానసిక సంఘర్షణ అనిపించింది. ఇప్పుడు అది మీరు చెప్తుంటే అవన్నీ క్యాలిక్యులేట్ అయిపోయినాయి నాకు. నీరసంగా ఉంది, మనసులో బాధ పెట్టుకుంది. నేను నా జాబులో నేనున్నాను, పిల్లలకి ఫీజులు కట్టాలి, నాకు పనులు తగ్గున్నాయి, నాకు నెల పైనుంచి నాకు మనసులో ఇళ్లలో ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తినడానికి కూడా కష్టంగా ఉన్నారు. తినడానికి కూడా కష్టం. ఎలా అంటే అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది, కానీ కష్టపడింది రావడం. పిల్లల్ని స్కూల్ మీరు వదిలిపెడతారా? గీతాంజలి గారు ఒక్కోసారి నేను, ఆ రోజు ఎవరు వదిలిపెట్టారు? గీతాను. అప్పుడు పిల్లలతో ఏమైనా చెప్పారన్నా, అలా జాగ్రత్త ఉండండి, చదువుకోండి, బాగా చదువుకోవాలి, అలాంటి మాటలు ఏమైనా స్కూల్ దగ్గర వదిలిపెట్టు పిల్లల్ని? ఏం చెప్పలేదు. అలాంటి వాతావరణం అనిపించలేదు. ఓకే. ఆ రోజు స్కూల్లో దిగబెట్టి కూడా ఇంటికి వచ్చింది. మా అమ్మ వాళ్ళు ఆ రోజు వేరే ఫంక్షన్ ఒకటి ఉంటే వెళ్ళారు. వాళ్ళు 9-10 నిమిషాలు 10ంటికి బయటకు వెళ్ళారు. ఇప్పటికన్నా ఒక క్లారిటీ ఇచ్చారా పోలీసులు? ఇచ్చారు. అవి రోల్స్ వల్లనే, కామెంట్స్ వల్లనే అని చెప్పి తేల్చారు. వాళ్ళకి చిన్న డౌట్, ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా అని. నిన్న ఇన్ని రోజుల తర్వాత మా మీద ఏదో చిన్న సహజంగా పోలీసులు అన్ని యాంగిల్స్ లో, కానీ ఎక్కడ ఒత్తిడి చేయలేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. కానీ లేట్ అయిపోయింది, ఒక రోజుల్లో అక్కడే ఉండిపోయాం. బాడీ బాగా డ్యామేజ్ అయిందంటే ట్రైన్ ఎదురుగా. అదే విచిత్రం, డ్యామేజ్ అంటే చిన్నగా ఇక్కడ గంట పడింది, కానీ దెబ్బ తల లోపల తగిలిపోయిందంట. కాళ్ళు చేతులు అన్ని, కాళ్ళు చేతులు ఏళ్ళు పళ్ళు. ఒక యాక్సిడెంట్ నాకు ఒక ఐడియా ఉంటది, మనుషులు ట్రైన్ అంటే బైక్ అంటే ఏం లేదు, ఏదో కింద మెట్ల మీద పడుతున్నట్టుగా గోడ తగిలినట్టుగా ఉంది. అప్పటికి ఆ గుంటూరులో
హాస్పిటల్లో జాయిన్ అయిన సేపు ధైర్యంగానే ఉన్నా, ఏం లేదు ఏం లేదు, అదేలేండి చిన్న ఘాటే కదా అన్నట్టు ఉన్నారు. బ్లడ్ క్లాత్ అయ్యింది, ఇంజక్షన్ చేస్తే తగ్గిపోద్ది అని అన్నారు. నాకు మాత్రం అలా చెప్పారు. పక్కన మా పెద్దవాళ్ళకేమో కొద్దిగా సీరియస్ అండి, కిటికీలండి, నాలుగు ఫస్టే చెప్పేశారంట. నాకేమో ఇలా చెప్పారు, కొద్దిగా బాధపడతాం. కానీ అన్ని బాగున్నాయి, ధైర్యంతోనే ఉన్నా. రోజు రోజుకి మనిషి లోపల కుంగిపోయింది. కానీ దెబ్బ తగిలినా తట్టుకుంటే రికవర్ అయ్యారు. కానీ లోపల బాధ ఉండటం వల్ల తను రికవరీ అవ్వలేకపోయింది. మీరు కన్ఫ్యూజ్ లో తిరిగారు కదా ఏ రైల్వే స్టేషన్, అసలు ఏందా బెంగళూరు మాట్లాడాడు అది అని. మీరు వెళ్ళేదాకా ఉందా అక్కడ లేదు రైల్వే స్టేషన్ దగ్గర? లేదు, అసలు వెళ్ళారా ఆ పరిసరాలకు వెళ్ళారా? ఫస్ట్ అసలు ఏం జరిగిందని అక్కడ ఎవరన్నా చూసిన వాళ్ళు కానీ ఇలా జరిగింది మేము చూస్తుండగానే ట్రైన్ ఎదురుగా వెళ్ళింది అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు అక్కడ, మీకు కనబడ్డారా? నాకు ఎవరు కనపడలేదు, కానీ నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. నేను నా దారి నేను వెళ్తూ ఉన్నా. ఫస్ట్ ప్లాట్ఫారం, సెకండ్ ప్లాట్ఫారం, ఈ పట్టాల దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగితే జనం మోగటం ఉంటది, అదేమి లేదు. అమ్మయ్య కింద మీద చేసుకుని వచ్చాను. ఇక్కడ ఇంకో 2 ట్రాక్లు ఉంటాయి రోడ్డు మధ్యలో సన్నగా వెళ్ళేవి. అక్కడికి వెళ్ళి ఎదిగి అక్కడ అడిగాను. అక్కడ అడిగితే ఏమీ లేదు అని అన్నారు. అమ్మయ్య అనుకుంటూ వెళ్ళాను. ఒకవేళ భాక్షం స్కూల్కి వెళ్ళి ఉంటుందని వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు చెప్తారు. నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళకి లేదంటే లేదు, ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్ అయ్యింది గుంటూరు, ఇలా ఇదిగా చెప్పారు అంటే వాళ్ళు వెళ్ళారు. ఇలాంటి ఏమైనా జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయిలేండి, నేను అటు వెళ్తాను, అటు వెళ్ళారు. ఫోన్ వచ్చింది మీ ఫోన్ నుంచే, అంటే గీతాంజలి గారి ఫోన్ నుంచే మీకు వచ్చింది. కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తా మరి ఫోన్ ఏమైందో తెలియదు. అది కంప్లైంట్ ఇచ్చాము. ఫోన్ కంప్లైంట్ ఇవ్వమన్నారు పోలీసులు. అక్కడ రైల్వే వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అంటే జరిగింది మెయిన్ తెనాలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద జరిగింది. కానీ మీరు వెళ్ళగానే అటు జనాలు గుమ్మ కొట్టడం జరిగినట్టు వాతావరణం అంటే ఎంత గ్యాప్ వచ్చింది మీరు వెళ్ళడానికి జరిగిన దానికి? పావు గంట అంతేనా? కానీ అయినా కూడా అక్కడ అసలు ఆ వాతావరణం. అదే ఇంకా అదృష్టం ఏంటంటే రైల్వే డ్రైవరే కేసు పెట్టి తన్ని దెబ్బలు తగిలి తీసుకొని బండి ఎక్కించుకొని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళా అన్నారు. అదృష్టం రాని చాలా అదృష్టవంతుడివి అది అని చెప్పారు. మామూలుగా అయితే ట్రైన్ దాని దారి అడిపోయి వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తారు చెప్పారు. అంత అదృష్టం అనుకుంటూనే ధైర్యంగా బతికాను. చివరి నిమిషంలో పోలీసులు సీసీటీవీ కెమెరా రైల్వే పోలీసులు అబ్జర్వ్ చేయడం చెప్పలేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం వచ్చి మీకు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు పోలీసులు. నాకేం చెప్పలేదు, అది కూడా చెప్పాలా. నిన్న మమ్మల్ని విచారణ చేశారు, నన్ను ఒక్కరిని. నన్ను గదిలో జగన్ గారి నుంచి వచ్చిందని సరే పెద్దవాళ్ళే పెట్టారు. పెద్ద వాళ్ళని ఇచ్చారు రంగంలోకి. నన్ను నిలబెట్టారు, నన్ను అడిగారు అసలు నీకు అమ్మాయికి ఏంటి అది ఇదని కొద్దిగా అడిగారు. ఉన్నదే చెప్పాను, నిజమేం చెప్పలేదు, అబద్ధాలు ఏం చెప్పలేదు, ఉన్నదే చెప్పాను. లాస్ట్ లో ఇదేలేండి రోల్స్ వాళ్ళని కామెంట్ల వల్ల తను ఇది అయ్యిందని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. లైక్ సంతకం పెట్టుకోమన్నారు, వెళ్ళిపోయారు. పోలీసులు చెప్పారు. మెడికల్ రిపోర్ట్ అయితే రిటర్న్ గా ఇక నేను పట్టించుకోవాలి, మిగతాదంతా వాళ్ళే. నేను ఏది అడిగినా పిల్లల సంగతి చూసుకో, నాకు ఈ ఓదార్పు ఇది మైక్ ఇదే సరిపోతుంది. పిల్లలు ఆ పిల్లలే పేరు పెద్ద పేరు రిషి. రారా రిషి చిన్నదా డ్రమ్ పర్లేదురా చెయ్యొద్దు, పెద్ద అమ్మాయి పర్లేదు రాలేదా పర్లేదు రా. ఇవేమో అసలు ప్రైమరీ 4th క్లాస్, అసలు 4th క్లాస్ లో ఉండాలి, 5th క్లాస్ లో జంప్ చేశారు. స్కీమ్ ఎడ్యుకేషన్ ఓకే అంత క్లవర్ ఎందుకంటే వాళ్ళ మమ్మీ అంత స్టాఫే 4th క్లాస్ నాలెడ్జ్ చూసి, కానీ 4th క్లాస్ చదవాల్సి 6th క్లాస్ వేశారు. పేరేదమ్మా? రిషిత. నీ పేరు తల్లి? రుషిక. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో మమ్మీతో బాగా చేస్తుంటారు, టిక్ టాక్స్ ఇవన్నీ చేస్తుంటారా? గుడ్. బాగా చదువుకోండా, అమ్మాయి బాగా చదువుతుంటారు. రిషిక నువ్వు కూడా? 40 చదివితే నేను చదువుతాను. సినిమాలు బాగా చూస్తుంటావా? ఇన్స్టాగ్రామ్ చేస్తుంటావా? పాటలు అంటే ఇష్టం, వాళ్ళ అమ్మకి డాన్స్ చేయటం. ఏ హీరో అంటే ఇష్టం? ఏ హీరో అంటే నీ ఫ్యాన్స్ ఎవరు? నీదిరా? ఇద్దరు ప్రభాసే. డాడీకి కూడా ప్రభాస్. మమ్మీకి? అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ ఇంట్లో. బాగా చదువుకోండి అమ్మా. ఈ వీడియో వీలైనంత వరకు పిల్లలకి ఏమైనా ఉపయోగపడేలా చేస్తున్నారు. ఇది విన్నారు కదా, గీతాంజలి గారు ఎంత మానసిక క్షోభకు గురయ్యారు.
కేవలం పథకాలు అందింది, ఎందుకంటే వాళ్ళ స్తోమత, వాళ్ళ ఆర్థిక స్తోమత మధ్యతరగతి కుటుంబం కాబట్టి చిన్న చిన్న వాటి కూడా ఓవర్ ఎగ్జైటింగ్ చూపిస్తుంటారు. కడుపు నిండిన వాళ్ళకి ఆ బాధ తెలియదు, కానీ ఆ ఓవర్ ఎగ్జైటింగ్ అనేది ఆ పథకాలు దాని ప్రతిఫలం వచ్చినప్పుడు అరే మా తాకత్తుకు మించిన ప్రతిఫలం వచ్చింది, లేదు మా డ్రీమ్ ఇది అనుకున్న వాళ్ళు చిన్న చిన్న ఈ పథకాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ప్రభుత్వం తరపున ఏదైనా సహాయ సహాయాలు వచ్చినప్పుడు ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. అదను గీతాంజలి గారు కొంచెం చదువుకున్నామే కాబట్టి ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ అమ్మాయి దురదృష్టం అది. ఆ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్లే కొన్ని పార్టీలు కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా కానీ ట్రోల్స్ చేస్తూ పెయిడ్ ఆర్టిస్ట్ అని అదని ఇదని పాపం మానసిక పొంగదీశారు. దానివల్ల బంగారు లాంటి పిల్లలు, భార్య ప్రాణంగా బతికేటువంటి భర్త, వీళ్ళందరూ మానసిక క్షోభకు గురి కారణమారు. కాబట్టి ఒకసారి సోషల్ మీడియా ముందు ట్రోల్ చేసేటప్పుడు, సోషల్ మీడియాలో ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళు కనీసం ఈ సంఘటన తర్వాత అయినా ఒకసారి గట్టిగా అరే మన కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవ్వండి, ఆడవాళ్ళు అయితే మన తల్లి మన చిల్లా ఫీల్ అవ్వండి, పురుషులైతే మన అన్నం మన తమ్ముళ్ళ ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతూ ట్రోల్ చేసే ముందు ఒక్కసారి ఇది మానసికంగా ఎంత కుంగదీస్తుంది, ఈ ట్రోల్ అనేది ఎదుటి మనిషిని ఒకసారిగా అతని యొక్క మానసిక ధైర్యాన్ని ఎంత దెబ్బతీసిద్దని ఆలోచించి ట్రోల్స్ చేయండి. ఏదైనా ఎంటర్టైన్గా ఉండాలి, లేదా ట్రోల్ చేసి ఎదుటి వ్యక్తిని ఎడ్యుకేట్ చేసేలాగా ఉండాలి. కాబట్టి ఈ సంఘటన కొంతమంది ఎడ్యుకేట్ అవ్వండి, ఆలోచించండి. జరిగింది ఏదో జరిగింది, దానికి సంబంధించింది ఆ జరిగిన తప్పుకి బాధ్యులు ఎవరో ప్రభుత్వం చూసుకునేది, యంత్రాంగం చూసుకునేది. ఇక నుంచైనా సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు ఒక మనిషిని మానసికంగా ధైర్యాన్ని దెబ్బతీయకుండా ఏదైనా మనిషిని ఎడ్యుకేట్ చేసి ట్రోల్స్ చేస్తారని ఆశిస్తూ మా ఛానల్ తరఫున కూడా మీ శ్రద్ధాంజలి గారు ఇస్తున్నామండి. మేము ఉన్నామండి, అందరూ మానసిక ధైర్యంగా ఉంది. మీరు మానసిక ధైర్యంగా ఉంటేనే పిల్లలు ధైర్యంగా ఉంటారు. పిల్లలు చూడండి చాలా చక్కగా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ మేము దాకా తీసుకెళ్ళబాగండి విషయాలు ఏవి కూడా వాళ్ళని జాగ్రత్త చదివించుకోండి.